ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తామన్న లైన్ తీసుకుంది వైసీపీ. నిబంధనలు కాదని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామంటోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏం చేస్తారు, రాజకీయాలను ఎలా ఎదుర్కొంటారన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా ఓడిపోతుందని, అసలే ఊహించలేని పరిస్థితిలో ఇప్పుడు ఆ పార్టీ ఏం చేయబోతోంది, ఎలా అడుగులేస్తుందన్న దానిపై ఎంతో అంబిగ్విటీ ఉంది. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంటుందన్నది పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తూ వచ్చాం. జగన్ ఏదైనా అనుకుంటే ఎంత కష్టమైనా చేస్తాడని, లేదంటే అసలు దాన్ని జోలికి వెళ్ళడంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత తనకు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్న అంశాన్ని డీల్ చేయలేని విధంగా ఉంటారని ఊహించడం కష్టం. రాజకీయాల్లో ఒక్కసారి వెనక్కి తగ్గితే తగ్గినట్టు కాదు, ముందుకు వెళితే ముందుకెళ్ళినట్టు కాదు. ఈ సంగతి తెలియక చాలామంది రాజకీయ నాయకులు జీవితాలను ఆగమాగం చేసుకుంటారు. రాజకీయాల్లో డక్కాముక్కలు తిన్నోళ్లకే ఒక్కోసారి ఏమీ అర్థం కాక తలలు పట్టేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే మా అంతటి వాళ్ళు లేరంటారు, ఓడిపోతే బేరమంటారు. కానీ గెలుపోటములు దైవాధీనాలు. సుపరిపాలన తీరు ఆధారంగా రాజకీయాలు జరుగుతున్న పరిస్థితులైతే ఇప్పుడు లేవు. రాజకీయాలు ఎప్పుడు ఎటువైపుకు మారుతాయో ఊహించడం కష్టం. గత ఎన్నికల్లో ఏపీలో తన ద్వారా లబ్ధి పొందితే ఓటేయండని పిలుపునిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో దెబ్బతిన్నారు. అనూహ్యంగా 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. వైసీపీని ఓడించడం కష్టమని, జగన్మోహన్ రెడ్డిని అస్సలు ఎదుర్కోవడం కష్టమని భావించిన కూటమి చివరకు ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించింది. మొత్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఏ విధంగా ముందు రోజుల్లో పార్టీని నిలబెడుతుంది, నడిపిస్తుంది అన్నదానిపై ఎంతో ఉత్కంఠ కలుగుతోంది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి హాజరు కానని జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. అసెంబ్లీ ఆరంభం నుంచి సభకు హాజరు కావడం లేదు. కేవలం ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పేలా తాజాగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం గళమెత్తారు. వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదని, ఇవ్వడం సాధ్యం కాదని కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాను సీఎం ఇవ్వరని, నిబంధనల ప్రకారమే అవకాశం లభిస్తుందని ఆయన తేల్చి చెప్పేశారు. 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా రాదని తెగేసి చెప్పారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుంటే వేటేస్తామని సాక్షాత్తు డిప్యూటీ సీఎం RRR రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు కూడా. అదే సమయంలో జగన్ అసెంబ్లీకి కంటిన్యూస్ గా హాజరు కాకుంటే ఆయనపై అనర్హత వేటుపడే అవకాశం కూడా ఉందన్న చర్చ సాగుతోంది. మొత్తంగా సర్కారు స్టాండ్ క్లియర్ గా ఉంది. అదే సమయంలో జగన్ స్టాండ్ కూడా క్లియర్ గానే ఉంది. ప్రతిపక్షం లేకుండా సభను ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు తమకు అవకాశం ఎలా లభిస్తుందంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు, లోకేష్ సైతం ఇదే వర్షన్ వినిపిస్తారు. ఎందుకంటే ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి వారందరికీ శత్రువు. రాజకీయంగానూ జగన్మోహన్ రెడ్డి తిరిగి బలపడతారన్న అనుమానం కూడా అధికార పక్షంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై కేవలం టెక్నికల్ పాయింట్స్ ను మాత్రమే మాట్లాడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఇప్పుడు 2 మార్గాలున్నాయి. మనసు చంపుకొని అసెంబ్లీకి రావడం, కూటమి నేతలు మాట్లాడే మాటల్ని ఓపిగ్గా వినడం, తన అనుకున్న విధంగా సామాన్యుల స్వరాన్ని అసెంబ్లీలో వినిపించడం చేయాల్సి ఉంటుంది. అయితే దూకుడు మనస్తత్వం కలిగిన వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లి టీడీపీ నేతల చర్యలను తట్టుకునేందుకు అంతగా ఇష్టపడరని అనుకోవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి రావడం కష్టమైపోతుంది. మరి టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా వస్తే టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడి పెంచొచ్చు. ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి హాజరు కావడం కత్తి మీద సాములా మారే అవకాశం ఉంది. చట్టసభలోనే ప్రజా సమస్యలు చర్చించి వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షం లేకుండా సభ జరగడం వల్ల వాటిలో తప్పొప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉండదు. జనంలో చర్చ కూడా జరిగే అవకాశం కూడా ఉండదు. అంతిమంగా అసెంబ్లీకి వైసీపీ రాకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు, మరికొన్ని విధాలుగా బెనిఫిట్ పొందొచ్చు.
ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనించిన వైఎస్ జగన్ తక్కువ నష్టపోయేలా కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ప్రజాస్వామ్య దేశాల్లో అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీలకు ఆయా సందర్భాలకు అనుగుణంగా స్పందించేందుకు అవకాశం ఉంటుంది. రాజకీయం పూర్తిగా వంట పట్టించుకున్న జగన్ తనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూనే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో సత్తా చాటడంతో పాటు పార్టీ నేతల్ని ఏ విధంగా కాపాడుకుంటారన్నది తేలాలి. అదే సమయంలో 40% మంది వైసీపీని నమ్మి ఓటేశారు. వీరందరూ కూడా ప్రభుత్వ తీరుపై అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకునే అవకాశం సుస్పష్టం. వారందరి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించకుంటే అసలుగే ఎసరవుతుందన్న భయాందోళనలు అంతకంతకు పెరగడం ఖాయం.